अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। BRS पार्टी इंचार्ज मुत्तहिदा ज़िले मेदक मिस्टर टी हरीश राव ने आज मेदक का दौरा करते हुए मुख्तलिफ प्रोग्रामों में शिरकत की। इस मौके पर उन्होंने MLA कैंप ऑफिस पर मुनाकिदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि आज बेंगलुरु में IT डिपार्टमेंट की जानिब से की गई रेड पर कांग्रेस की किली खुल गई है। उन्होंने कांग्रेस पार्टी पर इल्ज़ाम आयद करते हुए कहा कि कांग्रेस पार्टी ने धोखे से कमाई हुई रकम से तेलंगाना की आवाम को खरीदने की कोशिश की थी, लेकिन IT ने उसे नाकाम बना दिया है। उन्होंने मज़ीद इल्ज़ाम आयद करते हुए कहा कि साबिक़ में कर्नाटक रियासत में 40% कमीशन की सरकार थी, लेकिन अब 50% कमीशन की सरकार बनी है। उन्होंने अपने इल्ज़ामात में कहा कि कांग्रेस पार्टी टिकट्स फरोख्त कर रही है और अभी तक उनकी सूरत हाल ये है कि वो अपने उम्मीदवारों का भी ऐलान नहीं कर पाए और उन्हें उम्मीदवार ही नहीं मिल रहे हैं। इस मौके पर उन्होंने साबिक़ MLA मिस्टर P शशिधर रेड्डी और कांग्रेस पार्टी के काउंसलर की BRS पार्टी में शमूलियत पर इजहार तशक्कुर किया। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश ఈరోజు బెంగళూరు నగరంలో జరిగినటువంటి IT దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇప్పుడే మనం పలు టీవీలో బ్రేకింగ్స్ కూడా చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అక్రమంగా సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున డబ్బును బదిలీ చేసి ఈ ఎన్నికల్లో డబ్బు పంచడం ద్వారా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో కర్ణాటకలో 40% కమిషన్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు కర్ణాటకలో 50% కమిషన్ గవర్నమెంట్ వచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అంబికాపతి ఆ రోజుల్లో 40% కమిషన్ అని చెప్పి పోస్టర్లు వేసి అప్పటి ప్రభుత్వం మీద కర్ణాటకలో పెద్ద ఎత్తున దుమారాన్ని లేపడం జరిగింది. ఈరోజు అదే అంబికాపతి 50% కమిషన్ను వసూలు చేసి ఆ డబ్బులను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని, ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి తెలంగాణలో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు IT దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎందుకంటే ఆయన సతీమణి అంబికాపతి యొక్క సతీమణి అశ్వత్థమ్మ, ఆవిడ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్. అశ్వత్థమ్మ గారు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్. భార్యాభర్త ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడే IT రైడ్ అయింది. ఈరోజు 42 కోట్ల రూపాయలు వారి ఇంట్లో నగదు దొరకడం జరిగింది. టీవీలో వస్తూ ఉంది. 42 కోట్లు వారి ఇంట్లో దొరికినట్టు టీవీలో బ్రేకింగ్ వస్తూ ఉంది. అంటే ఈ 42 కోట్లు తెలంగాణకు తరలించడం కోసం కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బుగా తెలుస్తూ ఉంది. కర్ణాటక నుంచి దాదాపు 1500 కోట్ల రూపాయలు బిల్డర్ల దగ్గర నుంచి, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ దగ్గర నుంచి, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూలు చేసి ఈ 1500 కోట్లతో తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని, ఈ అక్రమ వసూళ్లతో వారు తీసుకున్న లంచాలతో ఇలా దొడ్డిదారిన తెలంగాణలో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేసుకోండి, కానీ మీరు కర్ణాటక అక్రమ సొమ్మును తెలంగాణకు తరలించే దాంట్లో ఎవరైతే పాత్ర వహిస్తారో రేపు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త అని కూడా వారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దీని మీద సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ అంబికాపతి గారు కాంగ్రెస్ పార్టీకి DK శివకుమార్ గారికి అత్యంత సన్నిహితుడని, మాజీ MLA ఈశ్వరప్ప గారికి కూడా వారు అత్యంత సన్నిహితుడని, వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ట్యాక్స్ అంటే తెలంగాణ ఎన్నికలకు డబ్బులు పంపాలని తెలంగాణ ట్యాక్స్ అని పెట్టి అక్కడ బిల్డర్ల నుంచి కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. సో దీన్ని తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. రేపు తెలంగాణను కూడా అట్లే మార్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల తెలంగాణ ప్రజలు ఇవాళ అర్థం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఏందో ఇవాళ అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో సంపాదించిన అక్రమ సంపాదనతో తెలంగాణలో దొడ్డిదారులు గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎన్ని కళలు కన్నా అవి పగటి కళలు అయితే తప్ప తెలంగాణలో ఖచ్చితంగా ముమ్మాటికి హ్యాట్రిక్ కేసీఆర్ది, BRS ప్రభుత్వంది. మీరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎంత అక్రమ డబ్బును తెచ్చి తెలంగాణలో బాధించే ప్రయత్నం చేసినా గెలుపు మాత్రం
బీఆర్ఎస్ పార్టీదే. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ లేదా కర్ణాటక నుంచి డబ్బులను తెచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేయడం, అంటే డబ్బుకు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ఇవాళ ప్రజాస్వామ్యానికో ప్రజలకు వాళ్ళ గౌరవం లేదు. డబ్బుని ఇవాళ ఇక్కడ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చాలా విషయాలు రాను బయటపెట్టేట్టున్నాయి. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు, టికెట్లు అమ్ముకున్నారని. ఇలా అభ్యర్థుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు, అప్లికేషన్లు పెట్టే డబ్బులు తీసుకున్నారు, టికెట్ ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారు, కర్ణాటక నుంచి డబ్బులు తెస్తున్నారు. ఈ రకంగా మీరు డబ్బులు ప్రవహింపజేసి అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇవాళ తెలంగాణలో గెలవాలని చూస్తున్నారు. తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించదు. మీకు తగిన గుణపాఠం ఇప్పటికీ వాళ్ళ అభ్యర్థులను కూడా నిర్ణయించుకోలేని పరిస్థితి. ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ అని డిక్లేర్ చేయాలి, వాళ్ళ మనుషులు దొరకలేరు. సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు. ఎక్కడ ఎవరైనా టీఆర్ఎస్కి వెళ్ళి వస్తారా, ఎవరన్నా వస్తే టికెట్లు ఇస్తామని చెప్పి పక్క పార్టీల దిక్కు చూసుకుంటా కాలం వెలుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినా ఈ రోజు వరకు టికెట్లు డిక్లేర్ చేసుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. సగం సీట్లలో అభ్యర్థులు కరువైనటువంటి పరిస్థితి ఉంది. పక్క పార్టీల దిక్కులు చూస్తున్న పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే అభ్యర్థులు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ డబ్బులతోని ఇవాళ గెలవాలని చెప్పి కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బులు తెచ్చి తెలంగాణలో వెదజల్లి దొడ్డిదారిని గెలవాలని చెప్పి ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో హంగామానే తప్ప ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి స్పందన లేదు. ఏమున్నా అంత సోషల్ మీడియాలో ఫేక్ మీడియా సంస్థల్ని పెట్టి వాళ్ళు గోబల్స్ ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 50% కమిషన్కు కర్ణాటకలో వసూలు చేస్తూ ఉంది. ఇవాళ ఏ బిల్డర్ని అడిగినా చెప్తారు, ఏ కాంట్రాక్టర్ని అడిగినా చెప్తారు, కర్ణాటకలో ప్రతి ఎస్ఎఫ్టీకి 75 రూపాయలు వసూలు చేస్తున్నారు. కొత్తగా ఏమైనా అపార్ట్మెంట్ కట్టాలన్నా, గేటెడ్ కమ్యూనిటీలు కట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి 75 రూపాయలు పన్ను కట్టాలి. ఒక ఎస్ఎఫ్టీకి 75 రూపాయలు చొప్పున ఎన్ని ఎస్ఎఫ్టీ కట్టే అంత డబ్బు కడితేనే ఆ బిల్డింగ్కి పర్మిషన్ వస్తుంది, ఆ అపార్ట్మెంట్కి పర్మిషన్ వస్తుంది, ఆ ఇల్లుకు పర్మిషన్ వస్తుంది. డబ్బులు కట్టండి ఇల్లు కట్టడానికి అనుమతి రాని పరిస్థితి ఇలా బెంగళూరులో ఉంది. అవినీతి మయమైపోయింది ఇలా కర్ణాటక రాష్ట్రం చేస్తూ ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ గతంలో ఎన్ని స్కాములు చేసిందో మనందరికి తెలియదేం కాదు. వాళ్ళు లీడర్లు పంచుక తింటారు తప్ప ప్రజలకు పంచరు. అటువంటి కాంగ్రెస్ పార్టీ అక్రమ సొమ్మును ఈరోజు తెలంగాణలో ఖర్చు పెట్టాలని రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇవాళ దాదాపు 1500 కోట్ల రూపాయలను బెంగళూరు నుంచి వయా చెన్నై ద్వారా హైదరాబాద్ తరలించాలని ఒక పథకం ప్రకారంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే కొంత డబ్బు చెన్నైకి చేరిందని, కొంత హైదరాబాద్కి చేరిందని కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కొంతమంది బిల్డర్సు, కాంట్రాక్టర్సు దీంట్లో పాత్ర వహిస్తున్నట్టు తెలుస్తుంది. వారు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లాంటి రాజకీయాలతో మీకు